6JVR తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ నంబర్ 1 బ్రాండ్ 6JVR SCO సదస్సు. ఒక్క భారత్లోనే కాదు, ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా తిలకించిన అంశం ఏదైనా ఉంది అంటే అది చైనాలో జరిగిన SCO సదస్సునే. రష్యా, చైనా, భారత్ అధినేతల కలయిక ఈ సదస్సులో హైలైట్గా మారగా అమెరికాకు మాత్రం అసూయగా మారినట్టే కనిపిస్తోంది. ఇక చైనాలోని తియాన్జిన్ నగరంలో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ SCO సదస్సులో భారత ప్రధాని మోదీ దౌత్యపరంగా చురుకైన పాత్ర పోషించారు. ఈ సదస్సులో మోదీ ప్రవర్తన అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా రష్యా, చైనా దేశాధినేతలతో ఆయన చూపిన సాన్నిహిత్యం, అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. సదస్సు ప్రారంభంలో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఒకే ఫ్రేమ్లో కనిపించిన దృశ్యాలు వైరల్గా మారాయి. ముగ్గురు నేతలు కరచాలనం చేసుకుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఫోటోలను మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ పుతిన్ను కలవటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సాన్నిహిత్యం భారత్, రష్యా, చైనా మధ్య ఉన్న బలమైన సంబంధాలను సూచిస్తోంది. పలు సందర్భాల్లో మోదీ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్లను ఎదురెదురుగా వచ్చినా మోదీ ఆయనను పట్టించుకోకుండా, పలకరించకుండా వెళ్లిపోయేవారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ పాక్ ప్రధాని పట్ల ఈ వైఖరిని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఒకానొక సందర్భంలో పుతిన్ ఇతర నాయకులతో మాట్లాడుతున్నప్పుడు షరీఫ్ ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించినా పెద్దగా పట్టించుకోనట్టు వెళ్లిపోయారు. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోదీ సీమాంతర ఉగ్రవాదం సమస్యను లేవనెత్తారు. ఉగ్రవాదంపై పోరాడటానికి దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య వివాదాలుగా మారకుండా చూడాలని మోదీ, జిన్పింగ్ అంగీకరించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఈ సందేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు పరోక్షంగా గట్టి హెచ్చరిక పంపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విధించిన సుంకాల వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా షాంఘై సదస్సులో భారత ప్రధాని మోదీ వ్యూహాత్మక దౌత్యం, తన వైఖరితో అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాముఖ్యతను చాటి చెప్పారు. SCO సదస్సు ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా తిలకించిన అంశం ఏదైనా ఉంది అంటే అది చైనాలో జరిగిన SCO సదస్సునే. రష్యా, చైనా, భారత్ అధినేతల కలయిక ఈ సదస్సులో హైలైట్గా మారగా అమెరికాకు మాత్రం అసూయగా మారినట్టే కనిపిస్తోంది. ఇక చైనాలోని తియాన్జిన్ నగరంలో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ SCO సదస్సులో భారత ప్రధాని మోదీ దౌత్యపరంగా చురుకైన పాత్ర పోషించారు. ఈ సదస్సులో మోదీ ప్రవర్తన అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా రష్యా, చైనా దేశాధినేతలతో ఆయన చూపిన సాన్నిహిత్యం, అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. సదస్సు ప్రారంభంలో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఒకే ఫ్రేమ్లో కనిపించిన దృశ్యాలు వైరల్గా మారాయి. ముగ్గురు నేతలు కరచాలనం చేసుకుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఫోటోలను మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ పుతిన్ను కలవటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సాన్నిహిత్యం భారత్, రష్యా, చైనా మధ్య ఉన్న బలమైన సంబంధాలను సూచిస్తోంది. పలు సందర్భాల్లో మోదీ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్లను ఎదురెదురుగా వచ్చినా మోదీ ఆయనను పట్టించుకోకుండా, పలకరించకుండా వెళ్లిపోయేవారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ పాక్ ప్రధాని పట్ల ఈ వైఖరిని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఒకానొక సందర్భంలో పుతిన్ ఇతర నాయకులతో మాట్లాడుతున్నప్పుడు షరీఫ్ ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించినా పెద్దగా పట్టించుకోనట్టు వెళ్లిపోయారు. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోదీ సీమాంతర ఉగ్రవాదం సమస్యను లేవనెత్తారు. ఉగ్రవాదంపై పోరాడటానికి దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య వివాదాలుగా మారకుండా చూడాలని మోదీ, జిన్పింగ్ అంగీకరించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఈ సందేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు పరోక్షంగా గట్టి హెచ్చరిక పంపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విధించిన సుంకాల వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా షాంఘై సదస్సులో భారత ప్రధాని మోదీ
వ్యూహాత్మక దౌత్యం తన వైఖరితో అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఎస్సీఓ సదస్సు ఒక్క భారత్లోనే కాదు, ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా తిలకించిన అంశం ఏదైనా ఉంది అంటే అది చైనాలో జరిగిన ఎస్సీఓ సదస్సునే. రష్యా, చైనా, భారత్ అధినేతల కలయిక ఈ సదస్సులో హైలైట్గా మారగా అమెరికాకు మాత్రం అసూయగా మారినట్టే కనిపిస్తోంది. ఇక చైనాలోని తియాన్జిన్ నగరంలో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో భారత ప్రధాని మోదీ దౌత్యపరంగా చురుకైన పాత్ర పోషించారు. ఈ సదస్సులో మోదీ ప్రవర్తన అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా రష్యా, చైనా దేశాధినేతలతో ఆయన చూపిన సాన్నిహిత్యం, అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. సదస్సు ప్రారంభంలో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ముగ్గురు నేతలు కరచాలనం చేసుకుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఫోటోలను మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ పుతిన్ ను కలవటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సాన్నిహిత్యం భారత్, రష్యా, చైనా మధ్య ఉన్న బలమైన సంబంధాలను సూచిస్తోంది. పలు సందర్భాల్లో మోదీ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్లను ఎదురెదురుగా వచ్చినా మోదీ ఆయనను పట్టించుకోకుండా, పలకరించకుండా వెళ్లిపోయేవారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ పాక్ ప్రధాని పట్ల ఈ వైఖరిని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఒకానొక సందర్భంలో పుతిన్ ఇతర నాయకులతో మాట్లాడుతున్నప్పుడు షరీఫ్ ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించినా పెద్దగా పట్టించుకోనట్టు వెళ్లిపోయారు. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోదీ సీమాంతర ఉగ్రవాదం సమస్యను లేవనెత్తారు. ఉగ్రవాదంపై పోరాడటానికి దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య వివాదాలుగా మారకుండా చూడాలని మోదీ, జిన్పింగ్ అంగీకరించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఈ సందేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు పరోక్షంగా గట్టి హెచ్చరిక పంపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విధించిన సుంకాల వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా షాంఘై సదస్సులో భారత ప్రధాని మోదీ వ్యూహాత్మక దౌత్యం తన వైఖరితో అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఎస్సీఓ సదస్సు ఒక్క భారత్లోనే కాదు, ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా తిలకించిన అంశం ఏదైనా ఉంది అంటే అది చైనాలో జరిగిన ఎస్సీఓ సదస్సునే. రష్యా, చైనా, భారత్ అధినేతల కలయిక ఈ సదస్సులో హైలైట్గా మారగా అమెరికాకు మాత్రం అసూయగా మారినట్టే కనిపిస్తోంది. ఇక చైనాలోని తియాన్జిన్ నగరంలో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో భారత ప్రధాని మోదీ దౌత్యపరంగా చురుకైన పాత్ర పోషించారు. ఈ సదస్సులో మోదీ ప్రవర్తన అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా రష్యా, చైనా దేశాధినేతలతో ఆయన చూపిన సాన్నిహిత్యం, అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. సదస్సు ప్రారంభంలో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ముగ్గురు నేతలు కరచాలనం చేసుకుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఫోటోలను మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ పుతిన్ ను కలవటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సాన్నిహిత్యం భారత్, రష్యా, చైనా మధ్య ఉన్న బలమైన సంబంధాలను సూచిస్తోంది. పలు సందర్భాల్లో మోదీ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్లను ఎదురెదురుగా వచ్చినా మోదీ ఆయనను పట్టించుకోకుండా, పలకరించకుండా వెళ్లిపోయేవారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ పాక్ ప్రధాని పట్ల ఈ వైఖరిని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఒకానొక సందర్భంలో పుతిన్ ఇతర నాయకులతో మాట్లాడుతున్నప్పుడు షరీఫ్ ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించినా పెద్దగా పట్టించుకోనట్టు వెళ్లిపోయారు. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోదీ సీమాంతర ఉగ్రవాదం సమస్యను లేవనెత్తారు. ఉగ్రవాదంపై పోరాడటానికి దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య వివాదాలుగా మారకుండా చూడాలని మోదీ, జిన్పింగ్ అంగీకరించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఈ సందేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు పరోక్షంగా గట్టి హెచ్చరిక పంపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విధించిన సుంకాల వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా షాంఘై సదస్సులో భారత ప్రధాని మోదీ వ్యూహాత్మక దౌత్యం తన వైఖరితో అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాముఖ్యతను చాటి చెప్పారు.